ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎప్పుడూ దగ్గరగా ఉండి మంచి చెడులను వివరించాలని నాయకులకు సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, సీఎం చంద్రబాబు నాయకులతో టెలికాన్ఫరెన్స్ లో ఏ అంశాలపై చర్చించారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కొద్దిసేపటి క్రితం మొత్తం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఏదైతే నేతలందరూ కూడా ప్రజల్లోకి వెళ్తూ నిత్యం జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరిస్తూ వారి చైతన్యపరచాలని దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా విద్యుత్ కొనుగోలులో దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఆదా చేసిందని, ఆ మేరకు రానున్న కాలంలో కూడా ప్రజలపై 1,000 కోట్ల భారాన్ని తగ్గిస్తున్నామని చెప్పి సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే గత ప్రభుత్వం విద్యుత్ శాఖను సంక్షోభంలోకి నెట్టివేసిందని చెప్పి కూడా ఆయన అభిప్రాయారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో భారం పడిందని చెప్పి సీఎం మండిపడ్డారు. అలాగే 15 నెలల కాలంలో విద్యుత్ రంగాన్ని గాడిని పెట్టడంతో పాటు అనేక సమస్యలను పరిష్కరించామని చెప్పి ఆయన వెల్లడించారు. నేడు తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేపట్టామన్న సీఎం గుర్తు చేయడం జరిగింది. అలాగే పార్టీ కార్యకర్తలైన నాయకులైన ప్రజలకు ఎప్పుడు దగ్గరగా ఉంటూ మంచి చెడులను వారికి వివరించాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్తానంటే ప్రజలు హర్షించారని చెప్పి కూడా హితవు పలికారు. మొత్తం 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు మాత్రం సభకు రావడం ఏం ద్వంద్వ వైఖరి అని చెప్పి, ఇది డ్రామా కాక మరేంటని చెప్పి ఆయన నిలదీయడం జరిగింది. అలాగే సూపర్ 6 సహా అనేక ఎన్నికల మేనిఫెస్టో హామీలను నెరవేరుస్తున్నామని చెప్పి కూడా సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో పేద మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుందని చెప్పి ఆయన తెలిపారు. దేశంలో ఇదొక నూతన అధ్యాయం అని చెప్పి ఆయన వివరించడం జరిగింది. జీఎస్టీ సంస్కరణతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలని చెప్పి కూడా సీఎం సూచించారు. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా 60,000 సమావేశాలు పెట్టి ప్రజలకు ఈ జీఎస్టీ సంస్కరణ వల్ల కలిగే లబ్ధిని వివరించాలని చెప్పి సీఎం సూచించారు. అలాగే కూటమి పార్టీలు ఉమ్మడిగా జీఎస్టీ సంస్కరణ ఉత్సవ ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పి చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. పారిశ్రామిక ఆటోమొబైల్, ఫార్మా వంటి కంపెనీలకు జీఎస్టీ సంస్కరణతో మేలు జరుగుతుందన్నారు. అలాగే 2 వీలర్, ఏసీలు, కార్లు, అలాగే ఇంటి వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని చెప్పి కూడా వివరించడం జరిగింది. ప్రజలకు నిత్యం ఉపయోగపడే వస్తువులు తగ్గాయని, రోగులపై వాడే మందుల కాడ జీఎస్టీ లేదని చెప్పి సీఎం గుర్తు చేశారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని చెప్పి ఆయన గుర్తు చేశారు. జీఎస్టీ సంస్కరణతో ప్రజలకు దాదాపు 8,000 కోట్ల రూపాయల మీద లబ్ధి జరుగుతుందని చెప్పి సీఎం అన్నారు. అలాగే రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గిన సంస్కరణల వల్ల ప్రజలు ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం చేశామో వివరించామని, అదే తరహాలో జీఎస్టీ ఉత్సవ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి సీఎం దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల భాగస్వామ్యంతో ఏగాడే సక్సెస్ అయిందన్న సీఎం జీఎస్టీ ఉత్సవం కూడా సక్సెస్ చేయాలని చెప్పి కోరారు. ధన్యవాదాలు కృష్ణ.